Andy. Hello. Hope all of you are doing well. And even I'm doing well. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి విలేజ్ స్టైల్లో మటన్ కర్రీ అనేది ఎలా చేస్తారు ఏంటి దాని ప్రాసెస్ ఏంటి అనేది మనం ఇవాళ చూసేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ముందుగా మనము మటన్ తీసుకోవాలి అండి. మటన్ తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఇలాచి, చెక్క, లవంగ, మిరియాలు ఇవి తీసుకొని పౌడర్ చేసుకొని ఈ పౌడర్ కూడా దాంట్లో వేసేసుకోవాలి అన్నమాట. ఇది వేసుకున్న తర్వాత కర్డ్ తీసుకోవాలి అండి. మనం నిన్నటి కర్డ్ అయితే బెటర్. నిన్నటి కర్డ్ తీసుకొని దీంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనకి పుదీనా ఉంటుంది కదా అండి, పుదీనా ఆకులు కూడా దీంట్లో వేసేసుకోవాలి. సో వేసుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలన్నమాట. మొత్తం మంచిగా మిక్స్ అవ్వాలి అండి. మిక్స్ అయ్యేంత వరకు నీట్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టేసేయాలండి. డక్కన్ వేసేసి పక్కకు పెట్టేసేయండి. పక్కన పెట్టిన తర్వాత మనము కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో జీలకర్ర అండ్ బగారా ఆకు ఉంటుంది కదా అండి, ఇవి వేసుకోవాలి. ఈ టూ యాడ్ చేసిన తర్వాత మనం దీంట్లో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి అండి. ఆనియన్స్ కూడా మంచిగా నీట్గా ఫ్రై అవ్వాలి అన్నమాట. సో ఆనియన్స్ వేసుకొని నీట్గా ఫ్రై అయిన తర్వాత నార్మల్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిర్చీస్ ఉంటాయి కదండి, మిర్చీస్ కూడా దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి అన్నమాట. మిర్చీస్ యాడ్ చేసుకొని ఇది కూడా నీట్గా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసి నీట్గా కలిపేసుకోవాలన్నమాట కొంచెం ఫ్రై అయ్యేంత వరకు. అండ్ తర్వాత పుదీనా, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని నీట్గా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందాక తీసుకున్న మటన్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. సో వేసుకొని అది కూడా నీట్గా కలిపేసుకొని కొంచెం స్టవ్ అనేది హైలో పెట్టేసి బాగా వాటర్ అంతా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, అలా వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీల పేస్ట్ వేసుకోవాలండి. మనం పల్లీల పేస్ట్ వేసుకొని అది కూడా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత టొమాటోస్ ఉంటాయి కదా అండి, అండ్ టొమాటోస్ కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. 1 కప్ ఆఫ్ టొమాటోస్ అవి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా ఉండనివ్వాలి స్టవ్ పైన. ఉండిన తర్వాత దాంట్లో మనం ఇప్పుడు మటన్లో వాటర్ పోసుకోవాలి అండి. సో పల్లీల పేస్ట్ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ వేసేసాను నేను. దాంట్లో తగినంత వాటర్ వేసుకోవాలి మనము. అలా వేసుకొని స్టవ్కి పైన ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టేసుకున్నాము అనుకో, నీట్గా మంచిగా పీసెస్ మెత్తగా ఉడికిపోయి ఇలా తయారవుతుంది అండి. చూసారు కదా అండి, ఇప్పుడు ఇది రెడీ టు సర్వ్ అనమాట. ఎంత టేస్టీగా ఉంటుందో, ఇది విలేజ్ స్టైల్ మటన్ అండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకేనా అండి? అండ్ ఇంతేనండి ఇవాళకి వీడియో. సో షేర్ దిస్ వీడియో, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. ఇవాళకి ఇంతే మరి. బాయ్ బాయ్.